తర్వాత ఇక్కడ మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి, కర్ణాటక నుంచి రావడం, మహారాష్ట్ర నుంచి రావడం. అటువంటి సంఘటనలు ఏం జరిగాయండి ఇక్కడ? ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే మనకి సింధనూరు ఉంది కర్ణాటకలో. ఆ సింధనూరులో కంప్లీట్ పిగ్ అఫెండర్సే ఉంటారనమాట. అంటే ఈ ఏరియాలో ఈ పందుల్ని పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒక కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ వాళ్ళకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఏమి ఉండవు, బట్ అయితే అది వీధుల్లో కానీ వాళ్ళకున్న పాకల్లో కానీ వదిలేస్తారు. ఈ గ్యాంగ్స్ బొలెరోలో వచ్చి నైట్ టైం ఆ పందుల్ని ఒక 6 మంది బొలెరోలో వస్తారు. ఆ బొలెరోలోనే వీళ్ళకి సోడా బాటిల్స్, ఎంటీ సోడా బాటిల్స్ కానీ కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ ఉంటాయి. ప్లస్ వీళ్ళ దగ్గర మారణాయుధాలు కూడా ఉంటాయి. అలాంగ్ విత్ కారం పొడి కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఎవరైనా వీళ్ళకి అడ్డం వస్తే వాళ్ళని అటాక్ చేయడానికి బెదిరిస్తారనమాట. వీళ్ళు ఈ కమ్యూనిటీ ఎవరైతే పెంచుకుంటా అంటారో వాళ్ళు వదిలేయడం వల్ల, అంటే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు పందుల్ని యాక్చువల్గా, బట్ అయితే అవి పెద్దగా అయిన తర్వాత వీళ్ళు దాన్ని ఇక్కడ కర్ణాటకలో కానీ గోవా కానీ అలా వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. వాళ్ళ బిజినెస్సే అది. కాకపోతే వీళ్ళు నైట్ టైం వచ్చి ఒక బొలెరోలో ఒక 6-7 పందులు అలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అడ్డం వస్తే అంటే వీళ్ళే ఆల్రెడీ ఒక రెక్కీలాగా పెట్టుకొని వీళ్ళ ఓనర్లు వాళ్ళని ఆపాలని చాలాసార్లు ట్రై చేసినా కూడా ఒకసారి వాళ్ళని ఆపాలని వాళ్ళే ట్రై చేసి ఆ బొలెరోతోనే గుద్ది చంపేసిన కేసు కూడా రిజిస్టర్ అయిందనమాట. అంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్ ఉంటారంటే అయితే చంపేనన్నా చంపేస్తారు, ఏది చేసినా ఆ బూటీతో స్టోలెన్ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళకున్న మెయిన్ ధ్యేయం అన్నమాట. అది ఇక్కడ బార్డర్ 25 కిలోమీటర్సే కాబట్టి ఈజీగా సిరిగుప్ప, సింధనూరు వెళ్ళిపోతారు. సో ఆ గ్యాంగ్ని మేము పట్టుకున్నాము. ఇందులో ఒక 12 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. కంప్లీట్ థెఫ్ట్ చేసిన పిగ్స్ అన్ని రికవరీ చేశాము. దానివల్ల ఇప్పుడు చాలా రెడ్యూస్ అయ్యాయి. లేదంటే ప్రతి వీక్ ఒక 2-3 కంప్లైంట్స్ అన్నా వస్తాయి, ఈరోజు ఇక్కడ పందులు పోయాయని. వాళ్ళు ఏదో ఒక బీభత్సం చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాపర్టీతో వెళ్ళిపోవడమే వీళ్ళ ముఖ్య ఇది అనమాట. అంటే సింధనూరు గ్యాంగ్ అని వీళ్ళు. బళ్ళారి నుంచి కూడా ఉంటాయండి మీకు ఇష్యూస్? బళ్ళారి నుంచి ఏముండవండి ఇక్కడ. అంటే కొంతమంది అక్కడ చేసి ఇక్కడ షెల్టర్ తీసుకోవడం, ఇక్కడ క్రైమ్ చేసి అక్కడ షెల్టర్ తీసుకోవడం ఒకప్పుడు ఉండేది. బళ్ళారిలో చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇప్పుడైతే ఏం లేదు. మనకు మెయిన్ భద్రావతి, షిమోగ్గా, ఈ సింధనూరు వాళ్ళే దొంగలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ ఉందా? అవును, వాళ్ళ మీద ఫోకస్. ఇది కాకుండా 90 lakhs రికవరీ చేశారు క్రికెట్ బెట్టింగ్. అది చాలా పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. అది ఎలా బ్రేక్ చేశారు మీరు? అంటే ఒక స్టేట్ కాదు, చాలా స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. అవును, ఇక్కడ ఉన్న లోకల్స్ కొంతమంది క్రికెట్ డీటెయిల్ చెప్పండి. ఫస్ట్ ఇక్కడ క్రికెట్ బీటర్స్ ఉంటారండి, బెట్టింగ్ కి బీటర్స్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమంటే ఆ సైకిల్లో వీళ్ళు 4th స్టేజ్ వాళ్ళు అనమాట. ఆ 4th వీళ్ళు ఏమంటే వీళ్ళు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ పే చేసి వ్యాలెట్లోకి ఇంత అమౌంట్ అని వాళ్ళకి డిఫరెంట్ యాప్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్. వీళ్ళు అమౌంట్ పే చేస్తే ఆ వ్యాలెట్లోకి అమౌంట్ పడుతుంది అనమాట, వీళ్ళ లాగిన్ ఐడి. ఆ లాగిన్ ఐడి కూడా ఆర్గనైజర్సే ఇస్తారు వాళ్ళకి యాప్స్. అవి ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్తో వీళ్ళకి తెలిసిన కొంతమందితో ఆడిస్తూ ఉంటారనమాట. అంటే ఆ చైన్ లో నెంబర్ 4 వీళ్ళు 4. మేము 3, 2, 1 ఉన్నాడు కదండి. 1 చేరుకోలేకపోయాం కానీ 2 వరకు వెళ్ళగలిగాము. ఎందుకంటే 1 వాళ్ళందరూ ఇక్కడ ఉండరు, దుబాయ్లో ఆపరేట్ చేస్తూ ఉంటారు కంప్లీట్. యాక్చువల్ వీళ్ళ రూట్స్ గుజరాత్ లో ఉన్న వాళ్ళే వీళ్ళు, బట్ అయితే గుజరాత్ లో ఉండరు. ఎప్పుడైతే ఈ ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ స్టార్ట్ అయిన వెంటనే వీళ్ళు దుబాయ్ లో వెళ్ళిపోతారు, షెల్టర్ అక్కడే తీసుకుంటారు. గుజరాత్ కి చాలా దగ్గర కాబట్టి దుబాయ్, ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళిపోతారు. 2 వరకు రీచ్ అయ్యాము. వీళ్ళందరినీ ఈ లాస్ట్ 4th స్టేజ్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తో వాళ్ళందరినీ పట్టుకోగలిగాము. యాక్చువల్ గా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉండేదండి బీటెక్ స్టార్ట్ అయినప్పటి నుంచి. దీని మీదే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాను నేను, సాఫ్ట్వేర్ చేస్తూ. అమ్మా నాన్న ఏం చేస్తుంటారండి? మీ నాన్నగారు జాబ్? అది మా నాన్నగారికి టిఫిన్ సెంటర్ ఉండేదండి, ఇప్పుడు లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉండేది మదనపల్లి.
హరి ఫాస్ట్ ఫుడ్స్ అని ఒక ఎక్కడ మదనపల్లిలో? ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఉంది. ఉంది, ఇప్పటికీ ఉంది. మా రిలేటివ్సే దాన్ని చేస్తున్నారు. కానీ మా ఫాదర్ ఇంకా ఈ డిసీజెస్ వల్ల కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల దాన్ని ఆపేసి వాళ్ళకి ఇచ్చేశారు. ఒక 25 years కంటిన్యూస్గా చేశారండి. మా మదర్ కూడా మా ఫాదర్కి హెల్ప్ చేసేవాళ్ళు. మా ఫాదర్ అండ్ మదర్ ఆక్యుపేషన్ అదే. అంటే వాళ్ళు టిఫిన్ సెంటర్ నడిపిన పిల్లలు మాత్రం బాగా చదివించారు. అంటే మా ఫాదర్ కూడా డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేశారు. కాకపోతే జాబ్ సరిగ్గా లేనందువల్ల 95 ఆ టైంలో మా తాత అదే మా గ్రాండ్ పేరెంట్స్ స్టార్ట్ చేసిన టిఫిన్ సెంటర్ని మా ఫాదర్ కంటిన్యూ చేశారు. వాళ్ళు అందులోనే కంటిన్యూ అయిపోయారు. 10th వరకు మదనపల్లి, 10th వరకు మదనపల్లి, ఇంటర్ తిరుపతి, మళ్ళీ బీటెక్ మదనపల్లిలోనే చేశానండి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మరి బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? ఫస్ట్ అంటే మా రిలేటివ్స్ లో ఒకరు ఐఆర్ఎస్ గా సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ కూడా. మిథున్ అని మా రిలేటివ్స్ అవుతారు. ఆయన ఐఆర్ఎస్ గా 2017 బ్యాచ్ సెలెక్ట్ అయ్యారు. ఆయన ప్రిపరేషన్ లో ఉన్నప్పటి నుంచి నాకు మోటివేషన్ అన్నమాట, మనం కూడా ఇటు సైడ్ వెళ్ళాలి అని. సో అదే దీని మీదే నేను బీటెక్ అయిపోగానే కోచింగ్కి హైదరాబాద్కి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, అది ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. తర్వాత మా ఫాదర్ ఇంకా దీనికే వెళ్ళు అని చెప్పడంతో హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నాను. అది కోచింగ్ కంప్లీట్ అవ్వగానే కోవిడ్ టైంలో ఇంటికి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను మళ్ళీ నా సాఫ్ట్వేర్ కెరీర్ని స్టార్ట్ చేశాను. అది చేస్తూ ఇది ఎగ్జామ్స్ రాశాను అనమాట. గ్రూప్ 1 సివిల్స్ రాశాను. సివిల్స్ ఒక 2 times రాశాను. ప్రిలిమ్స్ స్టార్టింగ్లో ఇంకా కోచింగ్లో ఉన్నప్పుడే. తర్వాత ఇది గ్రూప్ 1 రాశాను. ఎందుకంటే సివిల్స్ విడిచిపెట్టారు ఇంకా వాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు కూడా? రాయాలండి, ఈ ఇయర్ రాయాలి. ఈ జాబ్ వచ్చినప్పటి నుంచి అప్లై చేయలేదు, ఈ ఇయర్ రాయాలని ఉన్నాను. సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1లో. సెలెక్ట్ అవ్వని ఫాదర్ వాళ్ళందరూ ఏమన్నా పాసింగ్ అవుట్ పీరియడ్కి వచ్చారా? వచ్చారండి. మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో మా జనరేషన్లో నేనే ఫస్ట్ గవర్నమెంట్ జాబ్. అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిఎస్పి అనేది నేను నా 3rd ఆప్షన్గా పెట్టుకున్నాను. సో యాజ్ పర్ మార్క్స్ ఇది డిఎస్పిగా వచ్చింది. నేను ఫస్ట్ ఏదో ఒకటి రావాలి, ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనే కోరుకున్నాను. మీ నాన్నగారు హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ ఊర్లో ఫ్రెండ్స్ బంధువులు ఒక చిన్న చూపు చూస్తారు. టిఫిన్ సెంటర్ వాళ్ళ పిల్లలు ఇంత స్థాయికి వచ్చారా అని ఆనందపడేవాళ్ళు ఉంటారు, ఈర్ష్యపడేవాళ్ళు ఉంటారు. అవును, ఈ రెండింటిలో ఎవరు ఎక్కువగా మీకు ఎదురయ్యారు? చాలా మంది అంటే పైకి చూపించకపోయినా ఇప్పటికి ఒక రకమైన ఒక ఈర్ష అనేది కనిపిస్తుంది, వీళ్ళు ఇంత వెళ్ళిపోయినారా అని. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడు చాలా అవమానాలు పడ్డాను అనమాట. నేను ఏమొస్తుంది వీళ్ళకి, ఏం రాదు ఒకటి చెప్పండి అని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు. ఏ ఫంక్షన్స్ కి కూడా అటెండ్ అవ్వలేకపోయేదాన్ని. బంధువులు నేను అటెండ్ అయ్యి వాళ్ళ అనే క్వశ్చన్స్ కి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేక నేను ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వడమే మానేశాను అనమాట. అయ్యో, ఏమడిగారండి? ఇంకా రాలేదా జాబ్, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు, ఇంకెన్ని రోజులకు వస్తుంది, మా పిల్లలంతా బాగా సెటిల్ అయిపోయినారు అని అలా మాట్లాడేవాళ్ళు అనమాట. వీళ్ళందరి క్వశ్చన్స్ కి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టే అయింది ఇది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా రిలేటివ్స్ తో పోల్చుకుంటే మా వెల్ విషర్సే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా డాడీ ఫ్రెండ్స్ కానీ, హోటల్ కస్టమర్స్ కానీ. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అమ్మాయి ఈ రోజు డిఎస్పీ అయిందని చాలా మంది గర్వంగా చెప్పుకుంటారు కదా. మదనపల్లిలో మా ఫాదర్ కస్టమర్సే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బంధువుల కన్నా. ఓకే, ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారండి? అనంతపూర్ పీటీసీలోనే 1 year ట్రైనింగ్, తర్వాత నెల్లూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్.